జై గురుదేవ్. సో ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, వశిష్ఠుడు చెప్తున్నాడు. సో పరమాత్మ గురించి అన్నమాట, ప్రపంచం అనే నాటకం గురించి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకునే ఇది అంతా యోగ వాసిష్ఠ ఆధ్యాత్మిక గ్రంథమే, కానీ పరమాత్మ మరియు ఈ ప్రపంచం అనే నాటకం గురించి భగవంతుడు వివరించే సారాంశం. సో యాక్చువల్గా భగవంతుడు ఏం చెప్తాడంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు మూలమైన ఈ అనంత చైతన్యం మాత్రమే పూజింపదగినది. ఇక్కడ పూజ చేయాల్సిన ఏం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆ పరమాత్మను పిలవడానికి మంత్రాలు కానీ ప్రత్యేక ఆహ్వానాలు కానీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు అత్యంత దగ్గరగా తన ఆత్మస్వరూపంగా ఎప్పుడు ఉన్నాడు. ఆ చైతన్యాన్ని తెలుసుకోవడమే నిజమైన పూజ అంటే ఆ చైతన్యాన్ని తెలుసుకోవడము. సో దైవం ఎక్కడో లేగుడు, భగవంతుడు మనలోనే ఆత్మరూపంలో ఉన్నాడు. ఆయనను బయట ఎక్కడో వెతకడం కంటే మనలో ఉన్న చైతన్యాన్ని గుర్తించడమే శ్రేష్టమైన పూజ అని చెప్తున్నాడు అన్నమాట. పరమాత్మ సూక్ష్మమైన వాడు మరియు అనంతమైన వాడు. సో ఏమి చేయకుండానే ఈ సమస్త విశ్వాన్ని తన ఉనికితోటి నడిపిస్తున్నాడు ఈ పరమాత్మ. ప్రపంచం అనేది ఒక నాటకం, ఈ సృష్టి అంతా ఒక నాటకం లాగా. ఇందులో సుఖ దుఃఖాలు, పుట్టకలు, చావులు అన్ని ప్రకృతి సిద్ధంగా జరిగే నృత్యం వంటివి అనమాట. సో ఒక నియమం ప్రకారం ఈ సృష్టి అనేది నడుస్తుంది. ఇక్కడ గడ్డిపోచ నుండి బ్రహ్మదేవుడి వరకు ప్రతిదీ ఒక క్రమశిక్షణతోటి ఒక పద్ధతి ప్రకారం ఒక న్యాచురల్ ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ప్రకారం నడుస్తుంది. పరమాత్మ ఈ నాటకాన్ని చూసి సాక్షి మాత్రమే కాదు, ఈ నాటకంలో జరిగే ప్రతి కదలిక కూడా ఆయనని. అంటే సృష్టి మరియు సృష్టికర్త వేరు కాదన్నమాట. ఇది మొత్తం భగవంతుడే. ఇక్కడ జరిగేది మొత్తం పరమాత్మ రూపకల్పన. ఇంకా పరమాత్మ ఇట్లా చెప్తున్నాడు, భగవంతుడు ఇంకా ఇట్లా చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఎట్లా అంటే జ్ఞానం నిరంతరం పూజించే పరమాత్మ స్వరూపం గురించి, ఈ పరమాత్మని మనము శివుడని, విష్ణు అని అనేక రకాల పేర్లతో పిలుస్తాము. ఆయనను పూజించే విధానమే ఇది అన్నమాట. సో నిజమైన పూజ అంటే ధ్యానం. భగవంతుడు ఎక్కడో విగ్రహాలనో గుళ్ళలోనో మాత్రమే లేడు, మన లోపల వెలిగే భగవంతుడు. ఆ వెలుగును ధ్యానించడమే నిజమైన ఆరాధన. అంటే మన లోపల వెలుగుతున్న వెలుగును ఆరాధించడమే నిజమైన ధ్యానం అన్నమాట. సో ఈ దేహ భావనను విడిచిపెట్టాలి. నేను కేవలం రక్తం మాంసంతో కూడిన శరీరం కాదని, నేనే ఈ అమరమైన ఆత్మను అని తెలుసుకోవడమే పూజకు మొదటి మెట్టు. మనం పూజ చేస్తున్నామంటే ఇవన్నీ బయట వెళ్ళి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టడం కాకుండా, సో మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడమే మనం చేసే పూజకు మొదటి మెట్టు అన్నమాట. సో దేవుడికి బాహ్యమైన పూజా సామాగ్రి కంటే మన అవేర్నెస్ అంటేనే ఎక్కువ ఇష్టం. మనం సమర్పించే పూజా సామాగ్రి ఉంది, పండ్లు, పుష్పాలు, వీటన్నింటికంటే కూడా మన అవగాహన అంటేనే ఇష్టం. సో మనం రోజువారి పనులు తినడము, నడవడము, మాట్లాడడం చేస్తున్నప్పుడు కూడా మనం లోపల పరమాత్మ ఉండడాన్ని గుర్తించడమే మనకు ఒక గొప్ప యోగం అన్నమాట. సో కొద్ది నిమిషాల ధ్యానం కూడా ఎన్నో యజ్ఞయాగాదులు, దాన ధర్మాల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది మనల్ని నేరుగా మన ఆత్మతోటి అనుసంధానం చేస్తుంది. మనం చేసే ధ్యానం అనేది మన ఆత్మతోటి అనుసంధానం చేస్తుంది. సో ఈ ధ్యానమే దేవుడికి ఇచ్చే మనం అర్ఘ్యపాదాలు, ధ్యానమే పుష్పం. ఇవన్నీ కేవలం ఒక 13 సెకండ్ల పాటు ఏకాగ్రతతోటి ధ్యానం చేస్తే ఒక ఆవుని ధ్యానం చేసినంత పుణ్యం వస్తుందంట. అదే 12 నిమిషాలు చేస్తే 1000 రెట్ల పుణ్యం. రోజంతా అదే స్థితిలో ఉంటే మనకు మోక్షం అనేది లభిస్తుంది. సో అందుకనే భగవంతుణ్ణి మనము గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో భగవంతుడు ఇంకెట్లా చెప్పుడు, ఇప్పుడు నేను నీకు అన్నిటికంటే పవిత్రమైన అజ్ఞానాన్ని నశింపజేసే అంతర్గత పూజ గురించి చెప్తాను. మనం నడుస్తున్నా, నిలబడినా, నిద్రపోతున్నా లేదా మేల్కొన్నా నిరంతరం మన లోపల జరిగే మార్పులను గమనిస్తుండడమే పూజ అన్నమాట. మన హృదయంలో వెలిగే ఈ జ్ఞానస్వరూపుడైన పరమాత్మను పూజించాలి. ఆయన మనల్ని నిద్రలేపుతాడు, పనుల్ని చేయిస్తాడు, సుఖ దుఃఖాలను అనుభవింపజేస్తాడు, మరి శాంతినిస్తాడు. మన శరీరంలోని ప్రాణశక్తితో లీనమై ఉండడమే నిజమైన పూజ అని చెప్తున్నాడు అన్నమాట. పూజ అంటే కేవలం గంట కొట్టడం కాదు, మనం చేసే ప్రతి పనిలో, ప్రతి కదలికలో కూడా దైవాన్ని చూడటమే పూజ. సో మన శ్వాస, మళ్ళీ మన ఇంటెలిజెన్స్, మన ప్రాణము, మళ్ళీ మన తెలివి, వాటిలోనే దైవం ఉంటాడు. శ్వాస లోపలికి రావడం, బయటకు వెళ్ళడము అనే ప్రక్రియలని మనం దైవ చైతన్యాన్ని గుర్తించాలి. ఆ నిశ్శబ్దమైన క్షణం, ఒక్క క్షణం
లోపలికి బయటకు వచ్చినప్పుడు లోపలికి తీసుకొని బయటకు వదిలే మధ్యలో ఉన్న ఆ ఒక్క క్షణాన్ని మనం శ్వాసను గమనిస్తే మనం ఆ చైతన్యాన్ని గుర్తించగలుగుతాం. సో మన శరీరంలో పనులు చేయించేది ఆయన్ని, ఆ పనుల ఫలితాలను అనుభవించేది కూడా ఆయనే, కానీ వీటన్నింటికి అతీతంగా ఉండేది కూడా పరమాత్మనే. సో అంతటా వ్యాపించున్నాడు. విత్తనంలో నూనె ఎలాగైతే కంటికి కనిపించకుండా ఉంటుందో, అలాగే పరమాత్మ మన శరీరంలోని అణువణువున మన ప్రతి ఆలోచనలలోనూ నిండి ఉన్నాడు. ఒక్క నిమిషం. సో ఈ ఏకాగ్రత అనేది మన మనస్సు అనే పక్షి నియంత్రించి హృదయ కమలంలో వెలిగే ఆ శుద్ధ చైతన్యాన్ని స్మరించడమే అన్నిటికన్నా గొప్ప పుణ్యకార్యము అని చెప్తున్నాడు అనమాట. సో భగవంతుడు ఇంకా ఇలా చెప్తాడు, శరీరంలో ఉన్న తెలివి లేదా జ్ఞానమే పరమాత్మ అనే భావించాలి. సో మన మనసు ఒక మెసెంజర్ లాగా లోకంలోని విషయాలను ఆ పరమాత్మకు అందజేస్తాయి. సో జ్ఞానశక్తి క్రియాశక్తి అనేటివి రెండు ఆయన దేవతలు అన్నమాట. సో నేనే అనంతమైన ఆత్మను, నేను పరిపూర్ణుడను అనే భావనతో ఉండడమే నిజమైన పూజ అని చెప్తున్నాను. జీవితం ఒక పూజ. పూజ అంటే కేవలం పూజ గదికే పరిమితం కాదు, మనం చేసే ప్రతి పనిని, అనుభవించే ప్రతి అనుభూతిని భగవంతుడికి సమర్పించడమే నిజమైన అంతర్పూజ. సో అప్రయత్నంగా లభించే ప్రసాదం, మనం కష్టపడి ఆశపడి సంపాదించే వస్తువుల కంటే సహజంగా మనకి ఏది ప్రాప్తిస్తుందో, దుఃఖం గాని సుఖం గాని, దాన్ని సమానంగా స్వీకరించాలి అంతే. ఆ స్వీకరించడమే దైవారాధన. మనం భగవంతుడు ఇచ్చే ప్రతిదీ, అందుకే మనం చెప్పుకుంటాం చూడు, గుళ్ళోకి పోతే పూజారి ఒకసారి తీపి ఇస్తాడు, ఒక్కొక్కసారి ఆ ఇచ్చే తీర్థం ఒక్కొక్కసారి చేదుకుంటాం, ఉమ్మేయం కదా, అది భగవంతుడు ఇచ్చే ప్రసాదం అని తీసుకుంటాం అంతే. ఈ ప్రతి క్షణాన్ని కూడా మనం భగవంతుడు ఇచ్చే ప్రసాదం లాగానే తీసుకోవాలి, అది సుఖం కానీ దుఃఖం కానీ. సో విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, రెండింటిని కూడా భగవంతుడి రూపాలకు మనకి ఇచ్చిండు. ఈసారి విజయం భగవంతుడే ఇచ్చిండు, కష్టం ఇచ్చిండు, ఓకే అది కూడా భగవంతుడే ఇచ్చిండు. సో వాటికి రెండింటి కుంగిపోకుండా మనం భగవంతుడి రూపాలుగానే చూడాలి. సో నేను ఈ శరీరాన్ని కాదు, అనంతమైన ఆత్మనాన్ని స్పృహలో ఉండడమే భగవంతుడికి మనం ఇచ్చే గొప్ప వరం అన్నమాట. సో మంచి చెడు, తప్పు ఒప్పు అనే తేడాలు చూడకుండా ప్రకృతి సిద్ధంగా మనకు లభించే ప్రతి క్షణాన్ని ఆ పరమాత్మకు అర్పించి ప్రశాంతంగా ఉండాలన్నమాట. సో మనుష్యుడు, భగవంతుడు ఇంకా చెప్తా వస్తున్నాడు, మనుషుడు అన్ని వేళల అన్ని పరిస్థితులలో కూడా ఈ ఆత్మ పూజలో నిమగ్నమై ఉండాలి. మనకు ఎదురయ్యే అనుభవాలు శుభప్రదమైనవైనా అశుభప్రదమైనవైనా వాటిని అన్నింటినీ సమానంగా చూడటమే నిజమైన పూజ. ఇది నేను అది వేరే అనే విభేదాలన్నింటినీ వదిలేసేసి సర్వం కల్విధం బ్రహ్మ అంటాం. అంటే ఈ విశ్వమంతా పరమాత్మ అనే భావనతోటి మనం ఆత్మను ఆరాధించాలన్నమాట. సో ఏ వస్తువునైనా సరే ఇందులో ఉన్నప్పుడు, మనం భూమి మీద ఉన్నప్పుడు దేన్ని కూడా ఆశించకుండా, దేన్ని అసహించుకోవద్దు. సమయం మరియు సందర్భాన్ని బట్టి అప్రయత్నంగా మనకి ఏది వస్తే దాన్ని పరమాత్మని యొక్క ప్రసాదంగా భావించాలి. ఆకాశం తన లోపల ఎన్ని మేఘాలు వచ్చినా ఎట్లా చలించదో, మన మనస్సు కూడా ఈ ప్రపంచంలోని వస్తువుల వల్ల ఉద్వేగానికి లోను కావద్దు, మళ్ళీ నిరాశకు కూడా గురి కాకూడదు. సో మనసు పూర్తిగా నిశ్చలమైపోయింది అనుకోండి, ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు చేసే పూజే నిజమైన ఆరాధన. నాని అనేవాడు ఎప్పుడు బాహ్యంగా తన పనులను తను చేసుకుపోతుంటాడు, బట్ అంతరంగంలో అనంతమైన శాంతిని అనుభవిస్తూ ఉండాలి. ఒక చిన్న పిల్లవాడిలాగా ఏ కల్మషం లేకుండా, అహంకారం లేకుండా, కోరికలు లేని ఒక పరమశాంతి, అట్లాంటి స్థితిలో విశ్రాంతి తీసుకోవడమే పరమాత్మను చేరుకునే మార్గం అన్నమాట. ఒక సమదృష్టి ఉండాలి, మంచి చెడు, అందము వికారం అనే తేడాలు లేకుండా ప్రతి దానిలోనే ఆ పరమాత్మని చూడాలి. సో పూజకు కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపాలని గమనించాలి. కాబట్టి ప్రత్యేకమైన వస్తువుల కంటే మన సమర్ప భావన్నే గొప్ప పూజా సామాగ్రి అన్నమాట. సో ఆకాశం లాగా నిర్మలంగా ఆలోచనల అలజడి లేని మనస్సుతోటి ఉండడమే మనం దైవానికి ఇచ్చే అతిపెద్ద గౌరవం. సో ఒక పసిబిడ్డల లోకంలోని విషయాలన్నింటినీ అనుభవించాలి మనం, వాటికి అతుక్కోకుండా అంతరంగంలో శాంతిని కాపాడుకోవాలి, అదే ముఖ్యం.
సో దేనికోసం పాకులాడకుండా ఏది ప్రాప్తిస్తే దాంతో తృప్తి చెందడమే మన ఆత్మ యొక్క పరమార్థం. మనకి ఎంత ఉందో దాంతోనే తృప్తి చెందాలి. ఇంకా ఇది కావాలి అది కావాలి అవసరం లేదు. భగవంతుడి నేను తీయాలనుకుంటున్నా మనకు అంతిస్తాడు. సో మనం ఏది అడిగినా మనకు ఎంత అందుకోగలమే. మన పాత్ర ఎంత ఖాళీగా ఉందో అంత అంత మాత్రం ఆయన తప్పకుండా మనకి ఇస్తాడు అనమాట. సో ద్వైతం నుండి అద్వైతంకి రావాలి. ఇట్లా దేవుడు బయట ఎక్కడా లేడు, మనమే ఆ దేవుడు. సో పూజించేవాడు పూజించబడేవాడు ఒకటే అని తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. అన్ని పనులు పూజలే. ఇక్కడ చేసే ప్రతి పనం, మనం చేసే ప్రతి క్రియను మన ఆత్మకు సమర్పించడం అనుకోండి, ఇక విడిగా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. సో అనంతమైన చైతన్యం తన్ను తానుగా ఒక చిన్న జీవిగా పరిమితం చేసుకోవడమే మాయ. ఇదే చైతన్యం. మనమంతా అనంత చైతన్యమే ఒక చిన్న జీవిగా పరిమితమైనది. సో అదే మాయ. ఈ మాయను దాటడమే మన ముఖ్య లక్షణం. ఈ పరిమితులను దాటిపోవాలి మనం. సో మురికితో కడగడం అంటే అజ్ఞానాన్ని పోగొట్టడానికి మనలో ఉన్న అజ్ఞానం ఎట్లా పోతుంది? శాస్త్రజ్ఞానం అనే సాధనం అవసరం. సో అజ్ఞానం పోయింది అనుకోండి, సాధనం కూడా అనవసరం అవుతుంది. అప్పుడే సాధనం కూడా అవసరం లేదు, కేవలం ఆత్మ మాత్రమే మిగులుతుంది. సో ఆత్మను ఎవరు మనకు చూపించలేరు. అజ్ఞానం అనే పొర తొలగిపోయింది అనుకోండి, ఆత్మ తనంతట తానుగా ప్రకాశిస్తుంది అనమాట. సో వశిష్ఠుడి సందేహానికి సమాధానంగా మనసుకి అందనప్పుడు ఆత్మని ఎట్లా తెలుసుకోవాలని అడిగితే భగవంతుడు ఇలా చెప్పిండు అనమాట. ఏంటంటే బట్టల మీద ఉన్న మురికిని వదిలించడానికి మనం సబ్బును ఉపయోగిస్తాం. సో సబ్బుని ఎలా ఉపయోగిస్తామో అట్లాగే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి శాస్త్రాలను సాధనలను ఉపయోగించాలి. ఆ తర్వాత అజ్ఞానం తొలగిపోయి మన స్వయం ప్రకాశితవంతమైన ఆత్మ తనకు తానుగా దర్శించుకుంటుంది అనమాట. సో భగవంతుడు ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోయిండు. ఒక చిన్న పిల్లవాడు బొగ్గుతోటి ఆడుకుంటే చేతులు నల్లబడతాయి. సో అట్లనే కడుక్కున్నాక మళ్ళీ బొగ్గును ముట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ నల్లబడతాయి. అట్లాగే అజ్ఞానాన్ని కలిగించే పనులను వదిలేసి ఎప్పుడైతే ఆత్మ విచారణ చేసినప్పుడే మనిషి పరిశుద్ధం అవుతాడు. సో నేను చూస్తున్న ఈ విభిన్నమైన ప్రపంచాన్ని ఆత్మ అని అనుకోకు. ఇక్కడ కనిపించే ప్రపంచాన్ని, ఈ శరీర ఇంద్రియాలు ఎప్పుడూ ఆత్మ కావు. ఆత్మజ్ఞానం అనేది గురువు యొక్క బోధన వల్ల, శాస్త్రాల వల్ల కలుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆత్మను శాస్త్రాలు కానీ గురువు కానీ నేరుగా చూపించలేరు, కానీ గురువు బోధన మరియు శిష్యుడు సాధన, ఇవి రెండు ఇంపార్టెంట్. ఈ రెండు కలిసినప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. సో సుఖ దుఃఖాలన్నీ తొలగిపోయి ఇంద్రియాలు శాంతి ఇచ్చినప్పుడు మిగిలే ఆ శివతత్వమే ఆత్మ. అజ్ఞానాలను ఉద్ధరించాలనే కరుణతోటి బ్రహ్మ రుద్రుడు వంటి మహానుభావులు ఈ వేదాలను రచించిండ్రు అనమాట. అందులో బ్రహ్మ, శివ, పరమాత్మ అని రకరకాల పేర్లను వాడిండ్రు. కానీ అవన్నీ ఒక్క చైతన్యానికి, ఒక్క అనంత చైతన్యాన్ని సూచించేవి అవన్నీ. ఆ చైతన్యం ముందు అనంత ఆకాశం కూడా ఒక చిన్న కొండలాగా అనిపిస్తుంది. ఆ శుద్ధమ చైతన్యం ఎప్పుడైతే తన్ను తాను మర్చిపోయి నేను అనే అహంకారంగా భావిస్తుంది అనమాట. సో అహంకారమే అడ్డు. మనం ఇంద్రియాలకు అతీతమైన స్థితి ఉండాలి. మనసు ఇంద్రియాలకు తమ పనిని ఆపేసి సుఖ దుఃఖాలకు అతీతమైన ప్రశాంత స్థితిని చేరుకున్నామంటే మనమే ఆ శివుడు, మనకే ఆ శివ దర్శనం అవుతుంది. సో అట్లాగే అనంతమైన పరమాత్మ తనను తాను ఒక చిన్న మనిషి ఈగోలాగా చేసుకొని భావించడం వల్ల ఈ బంధనాలన్నీ ఏర్పడతాయి. ఎప్పుడైతే అహాన్ని వదిలేస్తామో ఇంకా ఉండేది ఏంటంటే ఆ మొత్తం అంత దైవమే అన్నమాట. సో భగవంతుడు ఇంకా ఇలా చెప్పిండు, మొదట అహంకారం అనే భావం పుడుతుంది. అది దేశకాలాలు, టైమ్ అండ్ స్పేస్ భావనలకు దారితీస్తుంది అనమాట. సో ఈ అహంకారం ప్రాణశక్తితోటి కలిసి అప్పుడు అది జీవుడిగా మారుతుంది. సో ఆ తర్వాత మనసు పుడుతుంది. అప్పుడే మనసు వచ్చిందంటే అజ్ఞానం స్టార్ట్ అయింది. దీన్నే మనం అతివాహిక శరీరము అంటాం, సూక్ష్మ శరీరం. లీలాదేవి ప్రయాణం చేసింది కదా, మనం అప్పుడు నేర్చుకున్నాం కదా స్థితి ఉత్పత్తి ప్రకరణంలో. సో దాన్ని అతివాహిక శరీరం అని పిలుస్తారు. అది ఒక లోకం నుండి ఇంకొక లోకానికి పోతుంది. ఈ సూక్ష్మ శక్తుల నుండి పంచేంద్రియాలు ఏమేమి వస్తాయంటే మనం చూసే చూపు, స్పర్శ, వినికిడి, రుచి, వాసన మరియు వీటికి సంబంధించిన వస్తువులన్నీ పుడతాయి. వీటన్నింటిని కలిపి పూర్యాష్టకము అంటాం. పూర్యాష్టకము సో అని పిలుస్తాం అనమాట. నిజానికి ఇవేవి సృష్టించబడలేదు, ఇవన్నీ ఆ అనంత చైతన్యంలో కలిగే మార్పులు మాత్రమే. సో కళ్ళకంటున్నప్పుడు కళ్ళలోని వస్తువులు మనకి ఎట్లయితే నిజంగా అనిపిస్తాయో అట్లాగే ఈ లోకం కూడా అట్లాగే నిజం అనిపిస్తుంది. సత్యం తెలిసినప్పుడు ఇదంతా భగవంతుడి రూపంగానే కనిపిస్తుంది.
కానీ అసలు విషయం ఏమిటంటే ఈ వస్తువులు ఏవి నిజమైన పదార్థాలు కావు. మన ఆలోచనల వల్లే అవి నిజమని భ్రమపడుతున్నాం మనం. ఆ ఆలోచనలే మన దుఃఖానికి కారణం. సో ఈ జగత్ అనేది ఒక ఎండమావి లాగా అన్నమాట. సో ఎండమావిలో నీటిని ఎవరన్నా తాగుతారో? తాగలేము. అట్లాగే ఈ మాయను వదిలేస్తే మిగిలేదా పరమ సత్యం మాత్రమే. ఎవడైతే ఈ అహంకారాన్ని మాయ ప్రపంచాన్ని నిజమని నమ్ముతాడో వాడికి వాడి బోధన వినలేడు, అర్థం చేసుకోడు, అనర్హుడు అంటారు అట్లాంటి వాడిని. సో కళ్ళలో కనిపించిన వ్యక్తికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి మూర్ఖుడు లాంటి వాడికి జ్ఞానబోధ చేయడం అనేది వ్యర్థము అని చెప్తున్నాడు. సో అట్లా అట్లా చెప్తున్నారు. సో సో ఇక్కడ మీకు ఇదొకటి కొంచెం పూర్యాష్టకము అంటే నేను అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పూర్యాష్టకం అంటే అది ఒక 8 అంశాలతోటి కలిసి ఉంటుంది. మన మనస్సు ఆలోచన చేసే శక్తి, బుద్ధి నిర్ణయాలు తీసుకునే శక్తి, అహంకారం అనేది నేను అనే భావన, వీటికి మన శబ్దం వినికిడి, శబ్దాన్ని గ్రహించే సూక్ష్మ శక్తి, స్పర్శ రూపము ఆకారాన్ని చూసే శక్తి, రసము అంటే రుచిని ఆస్వాదించే శక్తి, గంధ వాసనని పసిగట్టే శక్తి. సో ఈ 8 ప్రాణవాయులు కలిపి అంటే అతివాహిక శరీరం అంటే మన అంటే పూర్యాష్టకంనే అతివాహిక శరీరము అంటాం. సో ఇది భౌతిక శరీరం చనిపోతుంది, చనిపోయినా కూడా ఈ పూర్యాష్టకము నశించదన్నమాట. మన వాసనలు అంటే మన సంస్కారాలను కర్మలను అన్నింటిని మూటగట్టుకొని ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు ప్రయాణిస్తుంది ఇది. సో బంధనానికి కారణం ఈ 8 శక్తులు కలిసి మనల్ని బాహ్య ప్రపంచంతో బంధిస్తాయి. సో మనం చూసేవి, వినేవి, ఆలోచించేవి అన్ని పూర్యాష్టకం ద్వారానే జరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ 8 శక్తులు ఉన్నాయో మన మనసు, బుద్ధి, ఈ పంచ తన్మాత్రలు, సో ఎప్పుడైతే ఇవన్నీ ఆత్మలో లీనమైపోతాయో అప్పుడు మనిషికి జనన మరణ చక్రం నుండి విడుదల లభిస్తుంది అన్నమాట. సో పూర్యాష్టకం అంటే మన లోపల ఉండే 8 శక్తుల నగరం అనుకోండి. ఇది మన ఆలోచనలు, ఇంద్రియ జ్ఞానంతో తయారైన ఒక సూక్ష్మ రూపం అన్నమాట. ఇది ఎట్లా అంటే మనం నిద్రపోతున్నప్పుడు లేదా మరణించినప్పుడు కూడా మనతో ఉండేది ఇదే. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మాత్రమే ఈ పూర్యాష్టకం అనే మహానగరం, మాయానగరం కరిగిపోయి అప్పుడు పరమాత్మ స్థితికి చేరుకుంటది అన్నమాట. సో ఇంకా చెప్తా ఉన్నాడు ఏంటంటే, సో మనం మేల్కొని చూస్తున్న ఈ ప్రపంచం కూడా కళలోని దృశ్యం వంటిదే. ఇది కేవలం ఒక కేవలం మనసు చేసే ఒక ఊహ. సో మనం విడిగా ఏం పూజలు చేయక్కర్లేదు. మన శరీరంతో చేసే సహజమైన పనులు, మన అనుభవాల్ని దేవుడికి అర్పించే పుష్పాలుగా భావించాలి. సంసారంలో ఉంటూనే లోపల ఏమాత్రం అంటుకోకుండా జాగ్రత్తగా ఉండడమే యోగ లక్షణం అన్నమాట. సో ఆ లోకంలోని బంధిత్వాలు, ఆస్తులు ఏవి ఆత్మకు సంబంధించినవి కావు. ఈ అవగాహన ఉందనుకోండి, ఉంటే కష్టకాలంలో కూడా మనిషి చలించడు. సో జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైన 4వ స్థితిలో నిలకడగా ఉండడమే పరమ లక్షణం అన్నమాట. అంతా దైవం, అంతా బ్రహ్మమయం అని గుర్తించినప్పుడు దుఃఖాలన్నీ పోతాయి. సో వశిష్ఠుడు ఇంకా ఇట్లా అంటాడు, రామ ప్రతి పనిని ఆసక్తి లేకుండా చేయడమా అసలైన కర్మ. సో ఇంద్రియాల ద్వారా పొందే సుఖం క్షణికం. ఆ క్షణిక సుఖం కోసం మళ్ళీ మళ్ళీ పాటలాడడం అనేది మూర్ఖత్వం. కోరికల్ని వదిలిపెట్టి ఆత్మ అనుభూతించేందు నీ గతాన్ని లేదా అహంకారాన్ని మళ్ళీ కోరికలుగా మార్చుకోకు. జ్ఞాన శిఖరాన్ని చేరుకున్నాం అనుకోండి, మళ్ళీ అజ్ఞాన గోతులో పడడం అనేది వివేకం అనిపించుకోదు. మనస్సు అమనస్కము అంటే నో మైండ్ స్టేట్ కి రావాలి. అంటే ఆలోచన లేని ప్రశాంత స్థితి రావాలి. నీకు అప్రయత్నంగా ఏది లభిస్తే దాంతో తృప్తి చెందు. అప్పుడు నువ్వు ఆకాశంలాగా నిర్మలంగా ఉంటావు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను ఏం చేయలేవు అట్లాంటి స్థితిలో. సో సంసారం అనేది మనస్సు మరియు ప్రాణవాయువుల కదలిక వల్ల ఏర్పడుతుంది. జనన మరణ చక్రము. కండ్రపు వేసినంత కాలంలో మనసు చలించిన సంసారం పుడుతుంది. సో కాబట్టి ప్రాణాయామము ద్వారా మరియు వీటి మన వాసనలు, సంస్కారాలను ఎప్పుడైతే అవన్నీ అవన్నీ మనసును నిశ్చలం చేస్తాయి. ప్రాణాయామము మన మనసును నిశ్చలం చేస్తుంది. సో గురువు బోధనలు ఒకటి, శాస్త్ర జ్ఞానం ద్వారా ఈ భ్రమను తొలగించాలి. మనసు ఎప్పుడైతే ఆలోచన రహితం, నో మైండ్ స్టేట్కి వస్తుందో అప్పుడు కలిగే ఆనందము వర్ణనాతీతం. అది స్వర్గంలో కూడా దొరకదు. ఆ స్థితిలో కొంతకాలం ఉన్నా కూడా మనిషి తుర్య స్థితి, అత్యున్నతమైన దైవస్థితిని పొందుతాడు అని చెప్తున్నాడు అన్నమాట. సో తుర్యాస్థితి అంటే నిశ్చలమైన మనసుతోటి సాధన చేస్తూ ఉంటే మనకు ఆ స్టేట్ వచ్చేసి